జేఈఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి జూన్ 3న 5 గంటలకి. సో చాలామంది ఆ హడావుడిలో ఉన్నారు. కానీ 2 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వచ్చిన వ్యక్తులు అంటే ర్యాంక్ ఎవరికైతే చాలా ఎక్కువ వస్తుందో వాళ్ళంతా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు పార్టిసిపేట్ చేయాలా, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. లాస్ట్ రౌండ్లో ఏదైనా అద్భుతం జరిగిందంటే మీకు కూడా మీకు నచ్చిన కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాదు అసలు నాకు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం లేదు అంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్లో కూడా అడుగుతున్నారు 75% మేము రీచ్ కాలేదు, 74 పాయింట్ దగ్గర ఆగిపోయాము అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేనట్టేనండి. సో వాళ్ళందరూ సెకండ్ ఆప్షన్గా ఏం పెట్టుకోవాలి అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే టాప్ యూనివర్సిటీస్ ఏంటి, లేదంటే మన బడ్జెట్లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, ప్లేస్మెంట్స్ మంచిగా ఇచ్చే యూనివర్సిటీస్ ఏంటి, లేదంటే ప్లేస్మెంట్స్లో హై ప్యాకేజ్ వచ్చే కాలేజెస్ ఏంటి అన్నీ చెక్ చేసుకోండి. సో మనకి జోసాలో రానంత మాత్రాన వేరే ఆప్షన్స్ లేవా అంటే లేనట్టు కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. మనం ఎలిజిబిలిటీ ఏంటంటే జోసాకు వచ్చేసి 75% మనకి ఉండాలి. మెయిన్స్ కూడా క్వాలిఫై ఉండాలి. ఐఐటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్లో కూడా వాళ్ళు క్వాలిఫై ఉండాలి. అలాంటివి ఏవి జరగలేదు, ఓన్లీ మెయిన్స్లో క్వాలిఫై అయ్యాం. కానీ 74.70 లోపే లేదంటే 75 లోపే ఆగిపోయామంటే వాళ్ళందరికీ నేను చెప్పబోయే ఆప్షన్స్ అయితే ఉన్నాయి.